ఫిన్లాండ్ గురించి మనం చెప్పాలంటే అండి, వరల్డ్స్ లో హ్యాపీయెస్ట్ కంట్రీ అంటారు. అవును, కరెక్ట్. సో ఎప్పుడు హ్యాపీ ఇండెక్స్ లో నెంబర్ 1 ఉంటారు. అంటే అక్కడ ఉండే వాళ్ళు ఎప్పుడు ఎన్వైరన్మెంట్ క్లోజ్ గా ఉండడము, వాళ్ళకు ఉండే పబ్లిక్ హెల్త్ కేర్ కానివ్వండి, లేకపోతే స్కూలింగ్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ పాలసీ. సో ఇంకోటి ఎక్కువ మంది పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఆ విధంగా ఏంటంటే ఇంకా వాళ్ళకి 30 days యాన్యువల్ లీవ్స్ తీసుకోవచ్చు. అలా ఆ విధంగా వాళ్ళకి మంచి ఆ కంట్రీకి చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసాం వారు ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కూడా అలెగ్జాండర్ స్టబ్ అనుకుంటా. సో వారు వచ్చినప్పుడు కూడా చెప్పడము అడ్రస్ చేస్తూ ఏమన్నారంటే, మన జైశంకర్ గారు చెప్పిన డైలాగ్, యూరోప్ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్స్ ప్రాబ్లమ్స్ యాజ్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్, అండ్ వరల్డ్స్ ప్రాబ్లమ్ ఇట్స్ నాట్ యూరోప్ ప్రాబ్లమ్ కన్సిడర్ కాదు. వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్ అండ్ వీ షుడ్ హ్యాండిల్ సపరేట్, అంటే అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది వారు. అంటే అక్కడ ఏంటంటే మనం ఏమంటాం, వసుదైవ కుటుంబకం అంటాం. వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఆలోచించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం కలిసి వర్క్ చేయాలి, సస్టైనబిలిటీ. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్ కి, క్లైమేట్ కి చాలా దగ్గరగా ఉండి నేచర్ ని గౌరవిస్తూ అలా ఉన్నారు కదా. దాంట్లో మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ అవన్నీ చూసుకోవాలి. ఇంకోటి మీకు చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ అయినది, మనందరికీ మొబైల్ ఫోన్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఫోన్ ఉండేది, నోకియా ఫోన్. అవునండి, నోకియా ఫోన్ కూడా ఫిన్లాండ్ది. ఆ ఫోన్ ఏంటంటే ఇప్పుడు 6G 5G అయిపోయింది, 6G లో కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. దాంట్లో కూడా మనకి ఏమైనా మంచి అవకాశాలు ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే ఎప్పుడైతే మదర్ ఆఫ్ ద ఆల్ డీల్స్ జరిగిందో యూరోప్ వాళ్ళ దగ్గర నుంచి, ఇది కూడా యూరోపియన్ యూనియన్ లో ఒక పార్ట్ కాబట్టి ఇంకా 2030 కల్లా మనకి ఇంకా మంచి ఎక్స్చేంజెస్ చేసుకోవడానికి, వాణిజ్య పరంగా కూడా దాన్ని ఇంకా పెంచడానికి, ఇప్పుడు మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవన్నీ చూసుకుంటే దగ్గర 1.5 to 2 బిలియన్ డాలర్స్ జరుగుతుంది. దాన్ని ఇంకా $4 బిలియన్ ఇంకా పెంచుకుందాము అని ఇది ఒక మంచి విజిట్ గా మనం